ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మన ఇంటిని ఇంకొకరింటితో మార్చుకుంటే ఎలా ఉంటుంది అని. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మామూలు అమ్మకం లాంటిది కాదు, చాలా తేడా ఉంటుంది. సరే, ఈరోజు మనం ఈ ఆస్తి వినిమయం అంటే ప్రాపర్టీ ఎక్స్చేంజ్ అనే టాపిక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే ఒక ఇల్లు అమ్మడం, ఇంకో ఇంటితో మార్చుకోవడం రెండూ ఇంచుమించు ఒకటే కదా అని అనిపించొచ్చు కదా. కానీ చట్టం ప్రకారం చూస్తే ఈ రెండిటికి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడాలేంటో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటారా? ఎందుకంటే అవి మన హక్కులని, మన బాధ్యతలని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అసలు చట్టం ప్రకారం ఈ వినిమయం అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఉదాహరణకు, నా దగ్గర ఒక ఇల్లుంది, మీ దగ్గర ఒక పొలముంది అనుకుందాం. నేను నా ఇల్లు మీకిచ్చి మీ పొలం నేను తీసుకుంటా, అంతే. ఇక్కడేమైంది? ఓనర్షిప్ అంటే యాజమాన్యం ఒకరి నుంచి ఇంకొకరికి మారింది. కానీ ఇందులో డబ్బు ఎక్కడా మెయిన్ రోల్ ప్లే చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆస్తికి బదులుగా మరో ఆస్తి, అంతకుమించి ఏమీ లేదు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ అమ్మకానికి, వినిమయానికి మధ్య ఉన్న ఆ కీలకమైన తేడా ఏంటి? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాన్ని ఒకే ఒక్క పదంతో చెప్పేయొచ్చు. అదేంటంటే ప్రతిఫలం, అంటే కన్సిడరేషన్. వినిమయంలో మనం ఒక ఆస్తి ఇస్తే దానికి బదులుగా మనకు మరో ఆస్తి వస్తుంది. అదే అమ్మకంలో అయితే మనం ఆస్తి ఇస్తే మనకు బదులుగా డబ్బొస్తుంది. చూశారా? ఆస్తి వర్సెస్ డబ్బు, ఈ చిన్న తేడాయే అన్నిటినీ డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. అనుకుందాం, నా దగ్గర ఒక 50 లక్షల ఫ్లాట్ ఉంది, మీ దగ్గర ఒక 45 లక్షల విలువ చేసే స్థలముంది. మనం మార్చుకుందాం అనుకున్నాం. మరి ఆ తేడా ఉంది గదా, 5 లక్షలు. అది గనక మీరు నాకు డబ్బు రూపంలో ఇస్తే అప్పుడు ఇది అమ్మకం కిందకొస్తుందా? ఏమంటారు? ఆశ్చర్యంగా అనిపించొచ్చుగాని అది ఇప్పటికీ వినిమయమే. అవును, చట్టమేం చెప్తుందంటే రెండు ఆస్తుల విలువని బ్యాలెన్స్ చేయడానికి, సమానం చేయడానికి కొంచెం డబ్బునే యాడ్ చేసినంత మాత్రాన ఆ ట్రాన్సాక్షన్ స్వభావం మారిపోదు. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశమేంటి? ఆస్తిని మార్చుకోవడమే. కాబట్టి ఇది వినిమయమే. సరే, అనుకున్నట్టుగానే ఆస్తులు మార్చుకున్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, అంతా ఓకే. మరిప్పుడు లీగల్గా ఏం జరుగుతుంది? దీని ప్రభావమేంటి? మనకొచ్చే కొత్త పవర్సేంటి? చూద్దాం. ఈ ఎక్స్చేంజ్ పూర్తవగానే మన చేతికి వచ్చిన కొత్త ఆస్తికి మనమే పూర్తి ఓనర్ అయిపోతాం. ఇక దానిమీద ఉన్న అన్ని హక్కులు, ఒకవేళ ఏమైనా అప్పులుంటే అవి కూడా మనకే వస్తాయి. అయితే ఇక్కడ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే స్థిరాస్తి అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మార్పిడిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. ఇది మస్ట్. లేదనుకోండి, చట్టం ప్రకారం ఆ మార్పిడికి విలువే ఉండదు. ఓకే, ఇప్పుడు మనం కొత్త ఓనర్ అయిపోయాం. మరి మన హక్కులేంటి? ఈ ఒప్పందం మనకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది? దాని గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా మనకు 2 రకాల రక్షణలు లభిస్తాయి. మొదటిది చాలా సింపుల్, మన కొత్త ఆస్తిని స్వాధీనం చేసుకుని దాన్ని మనిష్టమొచ్చినట్టు వాడుకునే హక్కు. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యం, ఇది ఒక లీగల్ షీల్డ్ లాంటిది. ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఇచ్చిన ఆస్తి టైటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మనం నష్టపరిహారం అడిగే హక్కు మనకుంటుంది. అయితే నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. హక్కులున్నాయంటే వాటితో పాటే కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. మరి ఈ ఎక్స్చేంజ్ డీల్లో మన లయబిలిటీస్ అంటే మన బాధ్యతలేంటో చూద్దాం. ఇక్కడ మనకో గుడ్ న్యూస్ ఉంది. ఈ వినిమయంలో మన బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఇంచుమించు ఒక అమ్మకంలో ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటాయి. సో ఒక సేల్ అగ్రిమెంట్ గురించి ఐడియా ఉంటే చాలు, ఎక్కడ కూడా దాదాపు సగం విషయం తెలిసినట్టే. సింపుల్గా చెప్పాలంటే మన బాధ్యతలన్నీ నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంతే. 1, మాట ఇచ్చినట్టుగా ఆస్తిని అప్పగించాలి. 2, ఆస్తిలో మనకు తెలిసిన ఏవైనా లోపాలుంటే వాటిని దాచిపెట్టకూడదు. 3, మన టైటిల్ అంటే మన ఓనర్షిప్పు కరెక్ట్ అని గ్యారంటీ ఇవ్వాలి. ఇక 4ది, ఆస్తిని అవతలి వ్యక్తికి అప్పగించేంతవరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా? ఇవన్నీ 2 పార్టీల మధ్య నమ్మకాన్ని పెంచేవే. సో ఈ మొత్తం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఎవరైనా అడిగినా లేదా ఎగ్జామ్లో రాయాల్సొచ్చినా సరే ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. వినిమయం అనేది ఒక రకమైన అమ్మకమే, కాని ఇక్కడ కరెన్సీ డబ్బు కాదు, ఆస్తి, అంతే. ఈ ఒక్క పాయింట్ మైండ్లో ఉంటే ఇక దీనిమీద ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. చూశారుగా, ఈ ప్రాసెస్ మొత్తంలో సరైన టైటిల్ అంటే కరెక్ట్ ఓనర్షిప్ ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది.
కానీ ఒకవేళ మనం మార్చుకున్న ఆస్తి టైటిల్లో మనక్కూడా తెలియనేదైనా సీక్రెట్ లోపముంటే అప్పుడు పరిస్థితేంటి? మన హక్కులేంటి? అందుకే ఈ నియమాలని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.